ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 25వ తేదీ 4వ నెల 25వ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ దినము అందిన ఆహారంలో ఆ దేవదేవుడు మనతో మాట్లాడే ఈ మాటలను మనం జాగ్రత్తగా గమనం చేద్దాం. పిల్లరా, ఈ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ దినాల్లో మనము ప్రభు సన్నిధిలో కొనసాగడం అంటే అది చాలా కష్టతరంగా ఉంది. ఎందుకనగా దేవుని లేఖనాల్లో చెప్పిన విధంగా నీతిమంతులు సహా నీతిమంతులుగా నివసించలేని దినాలు ఇవి. నీతిమంతులుగా వాళ్ళు ప్రవర్తించలేరు. ఎందుకనగా సాతాను ఆ విధంగా ప్రలోభాలు పెట్టి నీతిమంతులను వారిలో ఉన్న నీతిని అనీతిగా చేయడానికి ఆ అనీతిపరుడైన సాతానుగాడు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. అదిగాక ఈ అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండదు, రక్త సంబంధాల మధ్య ప్రేమ ఉండదు. అంతా స్వార్థము. పిల్లరా, ఈ విధమైన దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపలో ఉంటే, పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు విశ్వాస జీవితంలో నడుస్తూ ఉంటే ఆత్మదేవుడు నడిపిస్తాడు. ఆత్మదేవుడు చూసుకుంటాడు. ఇంకంతా నీ చుట్టూ కవచంలా, నీ చుట్టూ అగ్నిజ్వాలలా సురక్షితమైన విశ్వాస మార్గంలో ఆ దేవదేవుడిని నడిపిస్తాడు. పిల్లరా, పరమగీత ప్రసంగ వాహినిలో 1వ అధ్యాయం పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనములో రాజు తన అంతఃపురంలో నన్ను చేర్చుకొనేను అని షూలుమితి పలికిన ఈ మాటలో రాజు అనగా సాల్మన్ రాజు, షూలుమితి ఈ అక్షరార్థంగా ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభు సంఘం. ఇక్కడ ప్రియులరా, ఈ రాజుల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఉత్తర దేశపు రాజులు, దక్షిణ దేశపు రాజులు, ఇజ్రాయేల్ రాజులు, యూదా రాజులు. ఇజ్రాయేల్ రాజులు 19 మంది గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు యూదా రాజులు 20 మంది ఉన్నారు. హిజ్కియా వరకు మనం చెప్పుకున్నాం. ఈ దినము 14వది మనష్షే. ఈ మనష్షే క్రీస్తు పూర్వము 697లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. నిజంగా మనష్షే 55 సంవత్సరాలు పరిపాలిస్తాడండి. రాజుగా 55 సంవత్సరాలు. చాలా గ్రేట్ కదా. 55 సంవత్సరాలు. శ్రేష్టమైన తండ్రికి చెడ్డ కుమారుడు. శ్రేష్టమైన తండ్రికి ఈ మనష్షే హిజ్కియా కుమారుడు. శ్రేష్టమైన తండ్రి అయిన యెహోవాకు ఇష్టం కాని వాటిని మాత్రం చేశాడు వీడు మనష్షే గారు.
తన కుమారుని అగ్నిగుండం దాటించాడు. ఒకడు మరణించినప్పుడు ఇతని పరిస్థితి ఏంటంటే, ఇజ్రాయేలీయుల మంచి రాజుల సమాధులలో సమాధి చేయబడలేదు, ఆయన తోట ఏందే సమాధి చేయబడింది. ఇతని గురించి కావాలంటే 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 18 వరకు, 2వ దినవృత్తాంతంలో 23వ అధ్యాయము 1 నుండి 20 వరకు. తరువాత ఆమోస్ 642వ సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈయన 2 సంవత్సరాలు మాత్రం పరిపాలించాడు. మనష్య కుమారుడు, ఈయన కూడా తండ్రిలాగానే ప్రవర్తించాడు. యెహోవాకు ఇష్టం లేని వాటినే చేశాడు. ఈయన చివరకు చంపబడ్డాడు. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 19 నుండి 26 వరకు, 2వ దినవృత్తాంతంలో 33వ అధ్యాయము 21 నుండి 25 వరకు. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా రాజులు దేవుని చిత్తానుకూలంగా ప్రవర్తిస్తే దేవుడు ఒక స్థాయిని ఇస్తాడు, ఒక పదవి ఇస్తాడు మనకు. దాన్ని మనం కాపాడుకోవాలి, భయంతో భక్తితో వ్యవహరించాలి. ఒక దేవుని కృపలను ఒక స్థాయి వచ్చింది అనుకుంటే దాన్ని మనం మన ఇష్టానికి దేవుని చిత్తానుకూలంగా గాక మానవీయ చిత్తానుకూలంగా జీవిస్తే మనము దేవునికి అంగీకరించబడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన బిడ్డలుగా జీవించడం గాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. హల్లెలూయా.